మీ ఊహలతో అరెస్టులు చేస్తారా? దీన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారా? ఇన్ని తప్పులేంటి అని అసహనంతో న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్ళిపోవడం మీరెప్పుడైనా చూశారా? కేసులో సరైన ఆధారాలు లేకుండా, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు లేకుండా కేసు ఎలా వాదిస్తాం? కనీసం పేరాలు, పేజీ నెంబరు లేకుండా రిపోర్టు ఎలా తయారు చేశారంటూ అడ్వకేట్ జనరల్ సిట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయటం మీరెప్పుడైనా చూశారా? నిన్న ఏసీబీ కోర్టులో సరిగ్గా ఇదే జరిగింది. లేని మద్యం స్కామ్ను సృష్టించినంత ఈజీ కాదు రిమాండ్ రిపోర్ట్ తయారు చేయటం. రాజ్ కేశిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో తప్పులు మాత్రమే కాదు, అబద్ధాలు, అసత్యాలు, అభూత కల్పనలు ప్రతి పేజీలోనూ, ప్రతి పేరాలోనూ నిండిపోయాయి. అంతా జగన్ ఆదేశాలతో చేశారని రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారంటూ రిమాండ్ రిపోర్ట్లో రాసుకొచ్చిన సిట్ అధికారులు అతను సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా అందులోనే రాసుకొచ్చారు. అంటే గత కొంతకాలంగా చంద్రబాబు, లోకేష్ ఏవైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారో వాటినే రిమాండ్ రిపోర్టులోకి ఎక్కించేసి రాజ్ కేశిరెడ్డి చెప్పినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. వీరి అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉందంటే ఆఖరికి 2014-19 మధ్య లిక్కర్ ఆర్డర్లు ఎవరెవరికి ఎంత మేరకు ఇచ్చారో రాసుకొచ్చేసి నాటి చంద్రబాబు ప్రభుత్వ బాగోతాన్ని కూడా బయటపెట్టేశారు. దానిపైన ఆల్రెడీ ఒక కేసు ఉందిలేండి, అందులో చంద్రబాబు A3గా ఉన్నారులేండి. అసలు లేని మద్యం స్కామ్ సృష్టించినంత ఈజీగా కోర్టులో నిరూపించగలరా? ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడుతుందా? ఇలాంటి ప్రశ్నలతో పాటు ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రాజ్ కేశిరెడ్డి సంతకం పెట్టకపోయినా అతని వాంగ్మూలమే అంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, ఆధారాలు లేకుండా అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్టులు చేస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 3, ఎఫ్ఐఆర్లో నిందితుడు రాజ్ కేశిరెడ్డి పేరు లేకుండా హడావుడి అరెస్టులు ఎవరి కోసమని కోర్టు ప్రశ్నించిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, టీడీపీ హయాంలో 4 కంపెనీల నుంచే 54% మద్యం కొనుగోలు చేశారని సిట్ నివేదికతో తేలిపోయిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 5, నెలకు 50 కోట్లు ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని ఓ చోట, సొంత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని మరో చోట రాసుకొచ్చారా లేదా? క్వశ్చన్ నెంబర్ 6, వాసుదేవరెడ్డిని బెదిరించి మీకు కావలసినట్టుగా వాంగ్మూలం నమోదు చేసి ఆ తరువాత కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 7, బేవరేజెస్ కార్పొరేషన్లో కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి బలవంతంగా మీకు కావలసిన స్టేట్మెంట్లు తీసుకున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 8, నాడు లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు, లోకేష్ చేసిన అసత్య ప్రచారాన్నే నేడు నివేదికగా తయారు చేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9, నాడు బాబు బార్లు, మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజు తొలగించి 6,500 కోట్లు ఖజానాకు గండి కొట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 10, 2014-19 మధ్య 25,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో A3గా ఉన్న బాబు ఆధారాలతో సహా పట్టుబడ్డారా లేదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం కావాలి. ఎందుకంటే నిన్న రాజ్ కేశిరెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో అతన్ని హాజరుపరిచినప్పుడు కోర్టుకు అందించినటువంటి రిమాండ్ రిపోర్టు చూసినటువంటి ఏసీబీ కోర్టుకి ఇచ్చారు. చూసినటువంటి న్యాయమూర్తి గారు అసహనంతో బెంచ్ నుంచి వెళ్ళిపోయారు. అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారా? రిమాండ్ రిపోర్ట్ ఇలా కూడా రాస్తారా? ఏమన్నారో కూడా చెప్తాను వినండి. కేసు ఎప్పుడు నమోదు చేశారు? గత ఏడాది సెప్టెంబర్, దాదాపు 8 నెలలు కావస్తోంది. అంటే గత ఏడాది సెప్టెంబర్లో నమోదు చేసిన కేసుకు సంబంధించి సిట్ ఏర్పాటై ఇన్ని నెలలు దర్యాప్తు చేశాక ఎలాంటి నగదు, ఆస్తులు, వస్తువులు సీజ్ చేయనప్పుడు అవినీతి చేశాడంటూ అభియోగం ఎలా మోపుతారు? న్యాయమూర్తి ప్రశ్నించారు. సమాధానం లేదు. ఇప్పుడు 7 నెలలు, 8 నెలలు గడిచిపోతుంది కదా. 8 నెలల్లో రాజ్ కేశిరెడ్డి అవినీతికి పాల్పడ్డాడంటే ఏమి మీరు ఈ కేసులో ఇప్పటి వరకు ఇంత స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు ఏం సీజ్ చేశారయ్యా మీరు అంటే ఏం సమాధానం లేదు. ఉంటే కదా అక్కడ ఏమైనా సీజ్ చేయడానికి. అయిపోయింది. ఇంకొకటి చూడండి, కేవలం 3,200 కోట్ల అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టుకు తీసుకొచ్చారా? ఇది అసలు సిసలైనటువంటి కామెంట్. అంటే ఏదో 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని మీకు మీరే ఊహించుకొని మీరు ఈ రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అతన్ని తీసుకొచ్చారా అని అడిగారు. అంటే వాళ్ళు ఊహించుకుంది కాదులేండి, దీనికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వేరే ఉంటాయి కదా. వాళ్ళు ఊహించుకుంది కాదు.
200 కోట్ల అవినీతి జరిగిందన్నారు. థ్యాంక్స్ చెప్పాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ. ఇప్పుడు 1,00,000 కోట్లతో మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అలా తగ్గి 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 ఇప్పుడు 3,200 కోట్ల దగ్గరకు వచ్చారు. ఏ 200 కోట్లు, 20 కోట్లు, 2 కోట్లు, 20 రూపాయల దగ్గరకు కూడా వస్తారేమో తెలియదు మనకి. ప్రస్తుతానికైతే 1,00,000 కోట్లతో స్టార్ట్ చేసి దీన్ని 3,200 కోట్ల దగ్గరికి తీసుకొచ్చినందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. తర్వాత ఇదే విషయం పైన న్యాయమూర్తి గారు వెళ్ళిపోతుంటే ఏజీ గారు రిక్వెస్ట్ చేస్తే న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, ఈ రిమాండ్ రిపోర్ట్ని మీరే చదవండి సార్ ఒకసారి అని ఏజీ గారికి చెప్పారు. దమ్మాలపాటి శ్రీనివాస్ గారు హుటాహుటిన కోర్టు హాలుకు చేరుకుని కోర్టుకి ఇచ్చినటువంటి మెమో 17A ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు నమోదుకు చేయకపోవడం వంటి అంశాలను తిరిగి లేవనెత్తారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును సక్రమంగా చదవాలని న్యాయమూర్తి సూచించడంతో, స్కూల్లో పిల్లలకి చెప్తారు కదా, ఆ రకంగా న్యాయమూర్తి గారు ఆ రిమాండ్ రిపోర్టును చూసిన తర్వాత ఏజీ గారిని, సార్ మీరు ఒక్కసారి, అయ్యా ఏజీ గారు మీరు ఒక్కసారి ఇది చదవండి అని చెప్పారు. న్యాయమూర్తి సూచించడంతో కొన్ని పేరాలను ఏజీ దమ్మాలపాటి చదివేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పులను గమనించి విచారణ అధికారులైన పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిమాండ్ రిపోర్ట్ను పక్కకు విసిరేశారు. దీన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారా అని ఎవరు? పోలీసుల తరపున వాదించాల్సినటువంటి అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం నియమించినటువంటి అడ్వకేట్ జనరల్ దీన్ని విసిరేశారట. అంటే ఏ రకంగా ఉంది రిమాండ్ రిపోర్ట్ అనేది చూడండి. కేసులో సరైన ఆధారం లేకుండా, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు లేకుండా కేసు ఎలా వాదిస్తామంటూ ఆయన పోలీసులపై మండిపడ్డారు. కనీసం పేరాలు, పేజీ నెంబర్లు లేకుండా రిపోర్ట్ ఎలా రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కోర్టులో జరిగినటువంటి సీన్. ఇక పచ్చ మీడియా అనే కోర్టు ఉంది కదా, అదే డిసైడ్ చేసేస్తుంది. పచ్చ మీడియా కోర్టు ఏం చెప్తోందంటే వాళ్ళే రాసేశారు. జగన్ చెప్పారు నేను చేశాను, జగన్ చెప్పారు నేను చేశాను. ఒకరు, ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాం, లిక్కర్ స్కామ్ సోదరు రాజ్ కసిరెడ్డి అంగీకారం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇది ఒక పేపరు, ఇది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్, అంతా జగన్ ఆదేశాలతోనే పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం సిట్ విచారణలో గుట్టు విప్పిన రాజ్ కేసిరెడ్డి. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పారు కదా, ఆయన అంగీకరించారు, మొత్తం అవినీతి జరిగింది అని ఆయన ఒప్పుకున్నారు అని అన్నారు కదా. రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాలన్నీ ఉంటేనే కదా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశాయి. ఉన్నాయి, రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. కానీ అంగీకరించినటువంటి రాజ్ కేసిరెడ్డి సంతకం పెట్టారా? ఎస్, ఇది జరిగింది, ఇలా మేము అవినీతికి పాల్పడ్డాం అని ఆయన చెప్పారని అంటున్నారు కదా. చెప్పిన వ్యక్తి సంతకం పెట్టాలి కదా, ఆయన సంతకం పెట్టలేదు. ఒకసారి అది స్క్రీన్ పైన చూపించండి, రిమాండ్ రిపోర్ట్లో ఏముందనేది. వాళ్ళే రాసుకొచ్చారు, అందులోనే క్లియర్గా చూపించారు. హౌఎవర్ ద అక్యూజ్డ్ రిఫ్యూజ్డ్ టు సైన్ ఆన్ ద అబౌవ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్, ద మీడియేటర్స్ ఎండార్స్డ్ ద సేమ్. హౌఎవర్ ద అక్యూజ్డ్ రిఫ్యూజ్డ్ టు సైన్ ద అబౌవ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే మేము రాసే కథ అంతా రాసుకుని వచ్చాము, కానీ ఆయన మాత్రం సంతకం పెట్టలేదని. సంతకం పెడితేనే కదా మరి ఆయన అంగీకరించారని మీరే అంటున్నారు, ఆయన సంతకం పెట్టలేదని మీరే రాసుకొచ్చారు. ఇక 50 నుంచి 60 కోట్లు, ఇదైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదైతే ఇందులో ఏం రాశారంటే, దే యూజ్ టు గెట్ 50 to 60 crores పర్ మంత్ టువర్డ్స్ కిక్ బ్యాక్స్ అండ్ హీ యూజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ద సేమ్ టు బాలాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి. ఇందులో ఉంది సార్ ఈ విషయం. ఎక్కడ? ఈ 50 నుంచి 60 కోట్లు వసూలు చేస్తారంట నెలకి. వసూలు చేసి దాన్ని కొందరు ప్రభుత్వ పెద్దలకు, అప్పుడున్న వాళ్లకు అందించేవాళ్ళని, ఆ 50 నుంచి 60 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అప్పగించేవాళ్ళని ఇందులో రాశారు. ఇది చూస్తున్నారు కదా. కానీ ఇందులోనే ఏమంటారో తెలుసా, ఇంకా ఆశ్చర్యకరం. ఇందులోనే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ డబ్బునంతా ఏం చేశారు, 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారంటే, ఇక్కడేమో ప్రభుత్వ పెద్దలకు అప్పగించారని రాశారు, ఇక్కడేమో ఇది చూడండి. ఇందులో ఏం చెప్తారంటే, వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెట్టారట, పెట్టుబడులు పెట్టారు అని రాశారు. ఆ డబ్బు మనమే సృష్టించింది, 50 నుంచి 60 కోట్లు నెలకు వస్తోందని. దాన్ని ఏం చేశారనడానికి కూడా సరైనటువంటి సమాధానం ఈ రిమాండ్ రిపోర్ట్లో లేదు. ఇందులో ఏమంటున్నారంటే, ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ టు గోల్డ్ బులియన్ అకౌంట్స్, ట్రాన్స్ఫరింగ్ మనీ టు అకౌంట్స్ టు రియల్ ఎస్టేట్ ఆర్ అదర్ బులియన్స్ ఎంటైటిల్స్, రూటింగ్ ఫండ్స్ త్రూ షెల్ కంపెనీస్ వయా హవాలా నెట్వర్క్స్, ఇన్ఫ్లేటింగ్ పేమెంట్స్ టు వెండర్స్ అండ్ రా మెటీరియల్ సప్లయర్స్. 50 నుంచి 60 కోట్లు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారా? వీటిలో పెట్టుబడి పెట్టాడు రాజ్ కేసిరెడ్డి.
వీటన్నిటికీ ఉపయోగించాడా? ఎక్కడ క్లారిటీ ఎక్కడుంది? ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా కనిపిస్తోంది. అసలు ఈ కేసు నిలబడుతుందా? ఊహించినటువంటి కథలు రాసేసి దాన్నే నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించేస్తే అది నిలబడుతుందా? విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిచారన్నారు, విజిల్ బ్లోయర్ అన్నారు ఆయన. అయితే ఆఖరికి ఆయన్ని నిందితుడిగా ఎందుకు చేర్చారు? న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేయటం, ఇలాంటి ఘటనలు జరగడం గతంలో ఎప్పుడైనా మనం చూసామా? లేని స్కామ్ను సృష్టించి చంద్రబాబు ఒక డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారా? చర్చలో పాల్గొంటున్నారు కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, సీనియర్ అడ్వకేట్, శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. రామ్నాథ్ గారు, లేని స్కామ్ను సృష్టించారు, ఇది వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి మాట. కానీ న్యాయమూర్తి గారు కూడా మీరేదో ఊహించుకొని ఇది తయారు చేసుకొని ఒక వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇవన్నీ చూపిస్తున్నట్టుగా ఉందని న్యాయమూర్తి గారు కూడా అన్నారంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసేటటువంటి కామెంట్స్కి లేకపోతే ఇచ్చే స్టేట్మెంట్స్కి ఒక బలం చేకూరినట్టే కదా? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే ఒక వాతావరణం అయితే వీళ్ళు ఫస్ట్ ఏదైనా ఒక వ్యక్తిని ఇరికించాలి ఒక కేసులో అన్నప్పుడు దాని మీద విపరీతంగా ఫస్ట్ ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం ఎలా ఉంటుందంటే ఏకంగా కోర్టుల మీద కూడా పడే స్థాయిలో చేస్తారు. నిజానికి బయట ఒత్తిడి ఏమీ లేకుండా ఉంటే న్యాయమూర్తి గారు నిన్న రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అడిగారు, సెప్టెంబర్ లో కేసు పెట్టారు కదా గతేడాది, మరి నగదు కానీ ఏదైనా డాక్యుమెంట్లు కానీ ఏమైనా సీజ్ చేశారంటే ఏమీ లేదు మేడం, ఏమీ లేదు సార్ అని చెప్పారు. దాంతో విస్మయం చేశారు న్యాయమూర్తి గారు, ఒక విస్మయం వ్యక్తం చేస్తూ సెప్టెంబర్ లో కేసు పెట్టారు, ఏమీ లేదంటున్నారు, మరి ఏంటంటే మీరు ఊహించుకున్నారా 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయిందని ఊహించుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారా అని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్ చేసిన తర్వాత సాధారణంగా అయితే అసలు రిమాండ్ రిపోర్ట్ కూడా తిరస్కరించాలి, ఆయనకి రిమాండ్ కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే ఏం ఆధారాలు లేవు. కానీ ఎందుకు అంటే న్యాయమూర్తులు కూడా ఒత్తిడిలో ఉన్నారా, ఈ స్థాయిలో ఇంత పెద్ద స్కాము అని ప్రచారం చేసిన తర్వాత మనం ఏదైనా రిమాండ్ ను తిరస్కరించడం అలాంటివి చేస్తే అనవసరంగా కోర్టులు కూడా నిందిస్తారేమో అన్నట్లు ఒక ఒత్తిడి ఏమన్నా న్యాయమూర్తుల మీద కూడా పడుతోందా పరోక్షంగా అని అనిపిస్తుంది. కానీ రిమాండ్ రిపోర్టులు కూడా పూర్తిగా చదవకుండా దిగువ స్థాయి కోర్టులు ఈ విధంగా రిమాండ్లు విధించేస్తున్నాయని మొన్నగా సార్ హైకోర్టు వ్యాఖ్యానించింది. చాలా సార్లు ఈ మధ్య పలు సందర్భాల్లో చెప్తూనే ఉంది, చాలా యాంత్రికంగా పనిచేస్తున్నాయి కింది కోర్టులు అని కూడా చెప్పారు. కాబట్టి ఆ ఒత్తిడి ఏదో ఉన్నట్టు తొలి నుంచి కూడా ఈ కేసు ఒక పుకార్ల మీదే నడుస్తోంది. వాళ్ళు అనుకున్నారంట, వీళ్ళు చూశారంట, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనే దాని మీద నడుస్తోంది. కానీ ఈ కేసు ఎక్కడ పలానా చోట మాకు ఈ డాక్యుమెంట్ దొరికింది, పలానా చోట ఈ క్యాష్ దొరికింది, భారీ ఎత్తున బంగారు కొనేశారంట, మరి కొన్నట్లు ఏమైనా రసీదులన్నా తీసుకొచ్చారా అంటే ఏమీ లేదు. ఏమీ లేకుండా ఇదంతా పుకార్ల మీద చేస్తూ ఉన్నారు. వాసుదేవ్ రెడ్డిని వాళ్ళకి కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇచ్చేంత వరకు రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఆయన ఇవ్వంగానే హ్యాపీగా ఢిల్లీ పంపించేశారు, కేంద్ర సర్వీసులకు పంపించేశారు. ఆ తర్వాత ఇప్పుడు కసిరెడ్డిని తెచ్చారు, రాజు కసిరెడ్డిని తెచ్చి చేశారు. ఆయన వాంగ్మూలం ఇవ్వలేదు. ఈ నిజానికి అసలు ఆ వాంగ్మూలం ఎలా చెల్లుబాటు అవుతుంది అన్నది కూడా చూడాలి. నిన్న కోర్టులో కూడా న్యాయమూర్తి గారు బహుశా ఆ సంతకం లేదు కదా, మరి అతనే చెప్పినట్టు మీరు ఎలా ధృవీకరిస్తున్నారంటే సమాధానం లేదు ఇటువైపు నుంచి. ఇతను చెప్పాడు ఇదంతా అని చెప్పారు కానీ సంతకం చేయలేదు అతను అన్నట్టు, పెళ్లి కొడుకు ఇతనే, ఆ షర్ట్ మాత్రం మాది కాదన్నట్టుంది వ్యవహారం. నిజంగానే ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చెప్పి ఉంటే, ఇష్టపూర్వకంగా చెప్పి ఉంటే ఇక సంతకం ఎందుకు పెట్టరండి, పెడతారు. ఇంకోటి దాని మీద పేజీ నెంబర్లు కూడా లేవు రిమాండ్ రిపోర్ట్లు అని చెప్తున్నారు. అవును, మరి ఈ నిజంగానే ఇక్కడ ఈ పోలీసులే అది రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారా, లేకపోతే ఎక్కడో మొత్తం టైప్ చేసి పంపిస్తే ప్రింట్ తీసి మంచి పాయింట్ పడ్డారు. ఎందుకు అసలు ఆ నెంబర్లు కూడా పేజీ నెంబర్లు ఎవరైనా మర్చిపోతారా? ఈ చూసి ఏజీ గారే అసహనం వ్యక్తం చేసి విసిరి కొట్టారంట అసలు పేపర్లు. అంటే ఈశ్వర్ గారు, ఇక్కడ ఏంటంటే పేజ్ నెంబర్లు ఎక్కడో టైప్ చేసి దీన్ని అక్కడే పేజ్ నెంబర్లు కూడా పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోకల్ పోలీసులు కూడా ముందు వెనుక ఏదో కాగితాలు కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. అవును, పేజ్ నెంబర్లను అక్కడే టైప్ చేస్తే ఇక్కడ ఇబ్బంది వస్తుంది అన్నట్టుగా ఊరికే పంపించేశారా, వీళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్లిపోయారా, ఫార్వర్డ్ చేశారా అనేది అయితే ఒక అనుమానం కూడా కలుగుతుంది. దాంతో పాటు నేను విజిల్ బ్లోవర్ ని మాత్రమే చెప్పుకున్న విజయసాయి రెడ్డి గారిని A5 గా చేర్చారు. ఇదేంటి అంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏంటంటే, ఈ కేసుకు బాగా వెయిట్ రావాలి అంటే విజయసాయి రెడ్డి గారిని కావాలని A5 గా పెట్టారు, కానీ ఆయన అప్రూవర్ గా మారినట్టుగా చేసేసి ఆయన ఈ కేసు నుండి ఎగ్జిట్ చేసేస్తారు, అప్పుడు ఇంకా బాగా ఇరుక్కుంటారు ఇతర మిగిలిన వాళ్ళు అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కూడా చేస్తారో లేదో తెలియదు. అంటే ఆయనకి తెలుసా, విజయసాయి రెడ్డి గారికి తెలుసా నన్ను అక్యూజ్డ్ గా చేరుస్తారు, ఆ తర్వాత నేను మారుతాను ఇట్లా అని? అసలు ఆ కేసుని ఇనిషియేట్ చేసిందే విజయసాయి రెడ్డి గారు.
ఏది కాకినాడ పోర్టు మీదకి వెళ్ళి దాని మీద మాట్లాడాల్సిన ఆయన బయటకు వచ్చేసి అవును లిక్కర్ స్కామ్ లో మొత్తం కర్త కర్మ క్రియ అంతా రాజు కసిరెడ్డి, నా దగ్గర చాలా డేటా ఉందని చెప్పారు. అలా చెప్పిన వ్యక్తిని ఈ రోజు నన్ను సాక్షిగా మాత్రమే పిలిచారని చెప్పారు. అవును, ఇచ్చిన ఏ సెక్షన్ ప్రకారం పిలిచారు ఆయన్ని అనే దాన్ని చూస్తే సాక్షిగా పిలిచినట్టే కనిపిస్తుంది. అవును, సాక్షిగా పిలిచారు. ఆయన బయటకు వచ్చి కూడా నాకు ఏమీ సంబంధం లేదు, నేను ఒక విజిల్ బ్లోవర్ నాటు తెలుగుదేశం పార్టీ మీడియా అప్రూవర్ గా మారుతానంటే అయిపోతుందా? అదే అయిపోతుందా అంటే ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు అంత ఓకే అయినప్పుడు ఏముంది? ఇప్పుడు ఏదో హత్యలు చేసిన వాళ్ళు కూడా దర్జాగా తిరుగుతున్నారు ఈ రాష్ట్రంలో అప్రూవర్ గా మారి. కాబట్టి వాళ్ళంతా కలుసుకున్నప్పుడు ఏముంటది అనే ఒక ప్రచారం చేస్తున్నారు వాళ్ళే. ఎందుకంటే మీరు మంచి పాయింట్ చెప్పారు. చింతకాయల విజయ్ ఒక ట్వీట్ పెట్టారు, చూసే ఉంటారు మీరు. మీరు ఏం విజిల్ బ్లోయర్ ఏం కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు, మీరు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారేమో అని పెట్టారు. అవును, మరి అది ఇంకా ముందు ఏం చేస్తారో అన్నది కూడా ఒకటి చూడాలి. దాంతో పాటు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కామ్ జరిగిందని చెప్తున్నారు. పాపం ఇండైరెక్ట్ గా వాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో పెద్ద స్కామ్ జరిగిందని బయట పెట్టేశారు. అవును, ప్రధానంగా ఆరోపణలు ఏంది? వీళ్ళంతా కమిషన్లు తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం తమకు కావాల్సిన కంపెనీల నుండే లిక్కర్ తీసుకొని అమ్మారు అన్నది. ఎవరెవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చారు అన్నది. కానీ వీళ్ళు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ లాస్ట్ ఆఖరి ఏడాదిలో కేవలం 4 కంపెనీలకి 53% ఇచ్చేశారు. కానీ వాళ్ళు పాపం మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5% పడిపోయారు అని రాశారు. అంటే ఇలా ఎలా చేశారో చూడండి అని చెప్పబోయి, లేదు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా 4 కంపెనీలకే ఈ స్థాయిలో లిక్కర్ ఇచ్చారు అన్నది కూడా తెలిసిపోయింది. పైగా ఈ లిక్కర్ కంపెనీలని, బెవరేజెస్ కంపెనీలని చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు కూడా సంబంధించినవి. మరి వాళ్ళు ఎక్కడ బయటకు రావడం లేదు, ఆ వైపుగా కూడా దర్యాప్తుని తీసుకెళ్లడం లేదు. ఇది కూడా చాలా కీలకమైన అంశం. దానికి తోడు ఏజీ గారు వచ్చారు, న్యాయమూర్తి గారు అయితే ఈ కేసులో ఏమీ పసలేదు అని నిర్ధారణ చేశారు. అడ్వకేట్ జనరల్ గారు వచ్చేసారు. ఆ తర్వాత న్యాయమూర్తి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా దర్యాప్తు? ఏం చేశారు? కాగితాలు లేవు, పేపర్లు నెంబర్లు లేవు, పేరాలు లేవు అని చెప్తున్నారంటే ఈ కేసును నిజంగానే పోలీసులు ఉత్సాహంగానే చేస్తూ ఉన్నారా, లేకుంటే పైనుంచి వస్తున్న ఒత్తిడితో ఇక తప్పని పరిస్థితులే అన్నట్టుగా ఒకటి చేస్తున్నారా? అల్టిమేట్ గా వీళ్ళు కేసును తీసుకొస్తూ ఉన్న తీరు చూస్తుంటే వాళ్ళు చెప్పారని ఈయన చెప్పారని ఆయన మీద ఇలా లాస్ట్ కు అనుకుంటున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తెచ్చేశారు ఈ కేసు. వాళ్ళ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి ఏదో చెప్పేశారు అని చెప్పేసి నెక్స్ట్ ఇలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా వెళ్తారా? ఎందుకంటే ఇవన్నీ చూడండి కేవలం వాంగ్మూలాలు, ఆయన చెప్పాడు ఈయన చెప్పాడని ఈ కేసును నడుపుతూ ఉన్నారు. అవును, ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి దగ్గరికి తెచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసేసానని చెప్పారు. కానీ ఆ పత్రికలో ఆయన సంతకం చేయలేదు, రిమాండ్ రిపోర్ట్ మీద దాన్నంతా అంగీకరించలేదు అన్న విషయాన్ని చెప్పట్లేదు. కాబట్టి వీళ్ళు ఇదే ఉత్సాహంతో అక్కడి వరకు వెళ్తారా లేదా అని ఒకటైతే నిజం, ఈ కేసు అయితే నిలబడుతున్నది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే సెప్టెంబర్ లో మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా మీరు ఆలోచన బాగా నిశ్చితంగా గమనిస్తే ఈశ్వర్ గారు 2-3 రోజులుగా ఒక ప్రచారం మొదలు పెట్టారు. ఇదే స్కామ్ జరిగింది అని ఎవరు ట్రేస్ చేయలేని విధంగా, ఎవరు పట్టుకోలేని విధంగా చేసేసారంట అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. మీడియా ద్వారా. అంటే పబ్లిక్ లో ఏంది, స్కామ్ చేశారంట కానీ అసలు ఎవరికి దొరకని విధంగా చేశారంట అని ఒక నిర్ధారణ తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఈ కేసులో ఏమీ లేదు, ఆధారాలు ఏమీ లేవు, తేల్చడానికి కూడా ఏమీ లేదు. కానీ ప్రజల్లో మాత్రం ఈ స్కామ్ జరిగినట్టు ఒక ఇంప్రెషన్ కలిగించాలంటే ఇది ఎక్కడా కూడా ఏమీ లేకుండా చేశారంటండి. అసలు ఎముకలు కానీ ఏంది లేకుండా చేసేసారా అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ట్రై చేస్తున్నారు. ఇది అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఆయన ఏమో చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాను అంటున్నారు కదా. అక్యూజ్డ్ గా ఎక్కడ పేరు మాత్రం ప్రస్తావించలేదు, చాలా లిస్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకొంతమంది పేర్లు కూడా చెప్పారు కానీ వాళ్ళందరినీ ప్రస్తావించలేదు. ఇదంతా ఏంటంటే సింపుల్ ఈశ్వర్ గారు ఇదే ట్రయల్కి వెళ్తే నిలబడే కేసు కాదు, తేలే కేసు కాదు అనేది అందరికీ తెలుసు. కానీ ఏంటి అంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తాత్కాలికంగా ఒక ఆక్రోశాన్ని తీర్చుకోవడానికి కేసు మన చేతుల్లో పోలీసులు ఉన్నారు, పవర్ ఉన్నది, తీసుకెళ్లి ఒక 3 నెలలు 4 నెలలు లోపల పెట్టాలి ప్రతి ఒక్కరిని అన్న టార్గెట్ తోనే ఈ గవర్నమెంట్ రన్ అవుతుంది అన్నది చాలా క్లియర్. ఈ కేసులు ట్రయల్ కి నిలబడవు కానీ ఓ 3 నెలలన్నా లోపలేసేయాలి. మమ్మల్ని 53 రోజులు పెట్టారు, అంతకు తగ్గకుండా లోపలేయాలి. ఇలాంటి పనితో ఈ వ్యవస్థ పనిచేస్తోందేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. రైట్. శివశంకర్ గారు, రికార్డు బ్రేకింగ్ రిజల్ట్స్, స్క్రీన్ దద్దరిల్లిపోతోంది, మీరు చూస్తున్నారు.
ఇప్పుడే వచ్చాయి ఈ యాడ్స్తో దద్దరిల్లిపోతుంది. రికార్డు బ్రేకింగే ఓకే, ఎందుకంటే అది వినిపిస్తుంది రికార్డు బ్రేకింగ్ రిజల్ట్స్ అని. కానీ రికార్డు బ్రేకింగ్ రిమాండ్ రిపోర్ట్ కూడా ఒకటి ఉంది. ఇది కూడా రికార్డు బ్రేకింగే, ఎందుకంటే న్యాయమూర్తి గారు అసహనంతో వెళ్ళిపోవడం, ఏజీ గారు విసిరి కొట్టడం, ఇది ఎప్పుడు చూడలేదు ఎవరు. ఆ స్థాయిలో ఉంది రిమాండ్ రిపోర్ట్. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు లేని స్కామ్ను ఒకటి సృష్టించి జగన్ గారి మెడకు చుట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళు సక్సెస్ అవుతారా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే? ఈశ్వర్ గారు, మీకు అదేవిధంగా పెద్దలకి నమస్తే. ఈరోజు ముందుగా ఆ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ యొక్క మారణ కాండలో మృతి చెందినటువంటి అందరికీ, అదేవిధంగా ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు, వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు ధైర్యంగా ఉండాలని ఇందాకే క్యాండిల్ ర్యాలీ కూడాను కేంద్ర కార్యాలయం కూడా చేయడం జరిగింది. ఒకటి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే అండి, రెండు మీరు చెప్పినటువంటి కారణాలలో లిక్కర్ సంబంధించింది ఏమీ జరగలేదు. ఊహాగానాల మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో వాళ్ళ అధికార ప్రతినిధులు చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ ఏదైతే మాట్లాడారో ఆ మాటలనే ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ గా అక్కడ మీరు అన్నట్టు రికార్డు బద్దలు కొట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ చూస్తే కోర్టులోకి వెళ్తే సిఐడి విచారణ కదయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే లేదు సార్ ఇక్కడ ఇది అని చెప్పినారు. ఎప్పుడు ఇచ్చారా అంటే ఉదయం ఇచ్చారన్నారు. ఉదయం ఇచ్చారంటే జడ్జి గారు చూసేసి కనీసం సెన్స్ ఉందా లేదా, టైం కూడా రాస్తారు కదా, మీరు టైం కూడా రాశారు ఈవినింగ్, ఇప్పుడు అరగంట ముందు పెట్టారు కదా అంటే నీళ్లు నమిలినారు. అంటే ఈ రిపోర్ట్ పూర్తిగా ఇక్కడ సిగ్నల్ కొంత వీక్ గా ఉన్నట్టుంది. ఎస్ ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి సార్, కొండని తవ్వి ఎలకని పట్టంటే ఇది అవుతుంది. స్కీమ్ లో ఈ యొక్క స్కామ్ అంటున్నారు కదా, ఇక్కడ ఏ మాత్రము కూడా 0% అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. రెండు విధాలుగా ఏంటంటే వాళ్ళకి టార్గెట్ 2014-19 మధ్యలో లిక్కర్ స్కామ్ లో విచ్చలవిడిగా 2012వ సంవత్సరంలో ఉన్నటువంటి పాలసీని రద్దు చేసేసి 2015వ సంవత్సరంలో కేవలము వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త పాలసీ తీసుకొని వచ్చారు. ఆ పాలసీ ద్వారా ముఖ్యంగా విశాఖ డిస్టిలరీస్ అనే అయ్యన్న పాత్రకు సంబంధించింది, అదేవిధంగా సుధాకర్ యాదవ్ అంటే యనమల రామకృష్ణుడు గారి ఇయ్యంకులకు సంబంధించినటువంటి పిఎస్కేకి, అదేవిధంగా ఇంకొకటి మన ఎస్పీవై రెడ్డికి సంబంధించి ఎస్పీవై ఆగ్రో, వీరి ముగ్గురి కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అప్పట్లో కొత్త పాలసీ రూపొందించేటప్పుడు ఒక కమిటీ వేశారు ఎక్సైజ్ అధికారులతో. ఆ కమిటీ వచ్చేసి 10% ఫీజులు పెంచాలి పన్నులు అనేటువంటిది ప్రపోజల్ ఇస్తే ఈయన గారు తన సొంత వారికి ఆదాయం చేకూర్చాలి తనకనేటువంటి కిట్రోకోలో భాగంగా దానికి సంబంధించినటువంటి టర్నోవర్ పై 8% వ్యాట్, అదే విధంగా 10% సంబంధించి 6 నుంచి 10% పన్నులు అనేటువంటిది తగ్గించడం జరిగింది. అదనంగా వేయమనే రిపోర్ట్ ఇస్తే దాన్ని తగ్గించేసి, అంటే ప్రభుత్వ రాబడి తగ్గించేసేసి ఆ పన్నుల రూపంలో మొత్తం అంతా కూడాను ఆ కిక్ బ్యాక్లు తీసుకోవడం జరిగింది. ఇది ఒకటి. దాని గురించే పూర్తిగా ఈ యొక్క న్యాయవాదుల ముందుకు తీసుకెళ్ళినా కూడా ఆ రోజు కోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ కి రికమెండ్ చేసింది, ఇన్వెస్టిగేషన్ చేయమని. పూర్తి ఆధారాలతో 2014-19లో ఇచ్చినటువంటి ఆ యొక్క పాలసీలో వాళ్ళ యొక్క లిక్కర్ లో స్కామ్ లో పెడతానే చంద్రబాబు నాయుడు గారిని కూడా A3 గా పేర్కొనడం జరిగింది. ఈ రోజు A3 గా పేర్కొన్నారు కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళ యొక్క స్కామ్ అంతా కూడా బయటపడింది కాబట్టి ఇక్కడ రెండు మోటార్లు సార్. ఒకటి వాళ్ళ హయాంలో జరిగినటువంటి 2014-19, అదేవిధంగా ప్రస్తుతం కూడాను బెల్ట్ షాపులు అయితేనేమి ఆ యొక్క మొత్తం అంతా చేసినటువంటి ఈ రోజు షాపులు విపరీతంగా పెంచడం కానీ రోడ్ల మీద తాగుతూ ఇష్టం వచ్చినటువంటి మందు అది ఏం తయారు చేస్తున్నారో తెలియదు. సాంకేతిక సమస్య కనిపిస్తోంది. శర్మ గారు, అసలు ఎఫ్ఐఆర్లో ఏముంది? ఇది సంచలనంగా మారుతోంది కదా కేసు. అసలు ఎఫ్ఐఆర్లో ఏముంది, ఏ బేసిస్తో కట్టారు? రిమాండ్ రిపోర్ట్ కూడా మీరు పూర్తిగా చూసుంటారు. అసలు అందులో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఈ 7-8 నెలల్లో ఏం సాధించారనేది ఉందా? సహజంగా ఒక ఎఫ్ఐఆర్ ఏ సందర్భాల్లో నమోదు చేస్తారంటే అండి, ప్రభుత్వానికి ప్రజలకు ఏదైనా నష్టం కలిగితే
అప్పుడు ప్రభుత్వం కానీ పోలీస్ ఏజెన్సీలు కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. కానీ ఇక్కడ కొన్ని మద్యం బ్రాండ్లకి అంటే సుపీరియర్ మద్యం బ్రాండ్లకి ఏదో నష్టం కలిగింది అని చెప్పేసి వాళ్ళ తరపున ప్రభుత్వము వకాలతా పుచ్చుకొని వాళ్ళ తరపున ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది చూస్తుంటే చాలా వింతగా ఉందండి. ఇందులో ఈ ఎఫ్ఐఆర్లో ఏమని రాశారు, అసలు ఎక్కడ ఎవరికి ఏ నష్టం జరిగిందని రాయలేదు. కొన్ని లీడింగ్ బ్రాండ్స్కి నష్టం జరిగింది కాబట్టి మేము ఎఫ్ఐఆర్ కట్టాలి అని చెప్పి కంపెనీ యాజమాన్యం కానీ ఎవరు ఏం కంప్లైంట్ ఎక్కడ ఆ లీడింగ్ బ్రాండ్స్ ఒక చిన్న కంప్లైంట్ పెట్టడం కానీ లేకపోతే మా బ్రాండ్లు తీసుకోవట్లేదు అని చెప్పడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఎక్కడ ఏమి జరగలేదు. కానీ ఆ లీడింగ్ బ్రాండ్స్ తరపున కొంతమంది వకాలతో పుచ్చుకొని వాళ్ళకేదో నష్టం జరిగింది అంటే వాళ్ళకి నష్టం జరిగితే ఇప్పుడు ప్రభుత్వము ఎందుకు రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి డబ్బు ఎక్కడ నష్టం జరిగినట్టుగా రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడా రాయలేదు. అసలు ఎఫ్ఐఆర్కి ఒక కమిటీ వేశారండి ఎఫ్ఐఆర్ కట్టడానికి ముందు. ఆ కమిటీ వాళ్ళు ఏ నివేదిక ఇచ్చారంటే కొన్ని లీడింగ్ బ్రాండ్లు సరిగ్గా ప్రజలకి లిక్కర్ అందుబాటులో ఉంచలేదు అనే చిన్న ఆరోపణ. అంటే అన్ని బ్రాండ్లు ఉంచాలని ఎక్కడ ఏ చట్టంలో లేదు కదా. ఇప్పుడు చట్టంలో ఈ బ్రాండ్లోనే ఉంచాలి, ఈ బ్రాండ్లు ఉంచకూడదని లేదు. అప్పుడు మళ్ళీ పైగా రిమాండ్ రిపోర్ట్లో అప్పటి గవర్నమెంట్ అని చెప్పి ప్రస్తావించకుండా కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి ప్రస్తావించారు. మరి ఆ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు. అసలు అప్పటి ప్రభుత్వం ఏ ఉద్దేశం అట్లా రాయకూడదండి, అప్పటి గవర్నమెంట్ అనాలి. అసలు ఏ ఉద్దేశంతో ఆ బ్రాండ్లని చెప్పారంటే ప్రతిరోజు ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా కొత్తగా వస్తే టీవీలో రిలీజ్ చేసి అందరూ చూస్తారు కానీ థియేటర్లకు వెళ్ళి సామాన్య హీరోలు చూడరు కదండి. అట్లాగే కొన్ని లీడింగ్ బ్రాండ్స్ని సప్రెస్ చేస్తే చెందితే అవి ప్రజలు లిక్కర్కి కాస్త దూరం అవుతారన్న సదుద్దేశంతో ప్రజల్ని లిక్కర్ మానిపించాలనే ఉద్దేశంతో కొన్ని లీడింగ్ బ్రాండ్స్ దూరం చేసి ఐ అట్రాక్టెడ్ అంటారండి. ఐ అట్రాక్టెడ్ బ్రాండ్స్ లేకపోతే చాలా మంది మానేసిన వాళ్ళు చేశారు. అట్లాగే రేట్లు అబ్నార్మల్ గా పెంచి గవర్నమెంట్ లబ్ధి పొందిందని ఎఫ్ఐఆర్ లో కట్టారు. అంటే గవర్నమెంట్ లబ్ధి పొందింది ఏంటి, రేట్లు పెంచితే వాళ్ళు మద్యం తక్కువ తాగుతారు, మద్యం తక్కువ అవుతుంది, ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయని రేట్లు పెంచారు. దాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. రేట్లు పెంచింది కదా, అది కూడా కేసు అయిపోతుంది. ఇప్పుడు రేట్లు పెంచారు మొన్న. అవునండి, మళ్ళీ అంతేకాకుండా మొన్న హోటల్స్ లో 60 లక్షల రూపాయలు పెడితే ఎవరు లైసెన్స్ తీసుకోవట్లేదు, దాన్ని మరి 15 లక్షలకి తగ్గించారు, చెందారు. అంటే ఇప్పుడు 60 లక్షలు ప్రభుత్వ ఆదాయం వచ్చే ప్రతి ఓట్ల మీద ఇప్పుడు 15 లక్షలకి తగ్గించడం వల్ల చాలా మందికి మరి ప్రభుత్వానికి 45 లక్షలు ఒక ఓటల తరపున లాసే కదండి. అంటే ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. అంటే ప్రజల్ని లిక్కర్కి అట్రాక్ట్ చేయడం కోసం అన్ని హోటల్స్లో లిక్కర్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. అప్పుడు ప్రభుత్వం ఏంటి, లిక్కర్ తగ్గించాలి చెందాలనే ఉద్దేశంతో పనిచేశాయి. ఇంకోటి మనం గమనిస్తేనండి, మోనోపోలీ అని ఇప్పుడు ఎప్పుడు ఉండే బ్రాండ్లే ఉన్నాయనుకోండి, మోనోపోలీ వస్తుంది. మోనోపోలీ లేకుండా గత ప్రభుత్వం అంటే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ డిస్టిలరీస్ ఉన్నారో ఆ డిస్టిలరీస్ నుంచే కొన్నారు తప్ప కొత్తగా డిస్టిలరీస్ ఏం పెట్టలేదు. వాళ్ళే బ్రాండ్ సప్లై చేసి అరవై తిన్నారు. మోనోపోలీ తగ్గించారు. రేట్స్ ఎందుకు పెంచారంటే తగ్గించాలనే మద్యం అమ్మకాలు తగ్గాలనే ఉద్దేశంతో చేశారు. ఇంకా ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తంలో ఎఫ్ఐఆర్లోనే తెలిపోయిందా మొత్తం విషయం? అవునండి, ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా ప్రభుత్వానికి ప్రజలకి ఈ నష్టం జరిగింది అందుకనే మేము ఎఫ్ఐఆర్ కడుతున్నామని రాయలేదు. కొన్ని లీడింగ్ బ్రాండ్స్ ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయలేదు అంటే లీడింగ్ బ్రాండ్స్ తరపున గవర్నమెంట్ వకాలతో పుచ్చుకొని యాడ్ ఏజెన్సీస్ ఇచ్చి అప్పుడు ప్రభుత్వం ఏదన్నా మార్కెట్లోకి పంపించాలని రూల్ ఉందే? ఎక్కడ లేదు కదా. లీడింగ్ బ్రాండ్స్ని మేము ప్రమోట్ చేయమని చెప్పి మేము అధికారంలోకి వచ్చాము. అందుకే వాళ్ళు అధికారంలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదే ఉద్దేశంతో పనిచేశారు. అట్లా పనిచేసిన తర్వాత ఆ లీడింగ్ బ్రాండ్స్ని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి మేము కేసు కడతామన్నారు. ఇంకోటి రిమాండ్ రిపోర్ట్లో చూస్తే 9 నెలల పాటు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చెంది ఒక్క గ్రాము బంగారం కానీ ఒక్క రూపాయి డబ్బులు కానీ ఎక్కడా సీజ్ చేయలేదండి. మళ్ళీ పైగా వాళ్ళంతా వాళ్ళే అడ్మిట్ చేస్తున్నారు. ఏంటి ఎట్లా జరిగింది ఇనే దాంట్లో మేకింగ్ ఇట్ ఆర్డర్ టు ట్రేస్ ద ఫండ్స్ అని చెప్పి 10వ పేజీలో సెకండ్ పారాలో రాశారండి. అది మేము కష్టంగా ఉంది మాకు కనుక్కోవటం డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో ఏంటో అని. 9 నెలల పాటు ఉండి ఒక సిస్టమ్ ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నా ఒక రూపాయి కూడా మేము పట్టుకోలేకపోయాం చేయలేకపోయాం అంటే దాని అర్థం ఏంటి, ఏమీ జరగలేదని అర్థం అక్కడ. అట్లాంటి దాంట్లో మళ్ళీ గోల్డ్ బులియన్ అకౌంట్స్లోకి 100 కోట్ల రూపాయలు బంగారం మారిందన్నారు. ఒక బ్యాంక్ అకౌంట్ కానీ ఒక అకౌంట్ నెంబర్ కానివ్వండి ఒక గ్రామ్ బంగారం ఎక్కడ సీజ్ చేయలేదు. ఇవన్నీ వేగ్గా రిమాండ్ రిపోర్ట్లో రాసి ఏదో గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని వీళ్ళందరినీ తప్పకుండా జైల్లో ఉంచాలని ఉద్దేశంతో ఉంది. ఇంకొక చివరి మాట అండి, కొంతమంది ముద్దాయిల్ని ఇందులో చేర్చిన వాళ్ళని
ఇన్వెస్టిగేషన్కి పిలిచి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి సాగనింపారు, ఎందుకు సాగనింపారు తెలియట్లేదు. మరి A5గా ఒకళ్ళని పెట్టి చేసి వారిని 3 సార్లు పిలిచినప్పుడు చెందినప్పుడు వారిని ఎందుకు వదిలేశారు? లేదు కాబట్టి మరి A5గా ఎందుకు పెట్టడం? మరి వారిని మరి పిలిచినప్పుడు చేసినప్పుడు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో వారి గురించి రాసినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, లేకుండా A1 మీదే కాన్సన్ట్రేషన్ చెందడం చేయటం ఇదంతా కూడా కక్షపూరితంగా చేస్తున్నట్టు అనిపిస్తోందండి ఒక లాయర్గా నేను చూస్తుంటే. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు. శివశంకర్ గారు థ్యాంక్ యూ అండ్ సారీ, మీతో మాట్లాడించలేకపోయాను. కమర్షియల్ బ్రేక్స్ ఒకటి, కొంత టెక్నికల్ ఇష్యూ కూడా కనిపించింది. మరో సందర్భంలో తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.